యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండాలుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి మనం అందరం కూడా బైబిల్ తీసుకోవడానికి ఇష్టపడదాం. అందరం కూడా దేవుని సన్నిధిలో కడిపై భక్తులు కోరుకొని దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని, దేవుడు మిమ్మల్ని కూడా సిద్ధపరచాలని, దేవుడి రాజ్యానికి మనం వారసులు కావాలని కోరుకుందాం. ఈరోజు 26 కీర్తన 6 కీర్తన 6-7 వచనాలు నేను చదువుతున్నాను. 26 6 కీర్తన 6వ అధ్యాయం నేను చదువుతున్నాను. 6-7 కూడా. నిర్దోషినని నా చేతులకు కడుక్కుబొద్దును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదర్శన చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ ఆశ్చర్య కార్యములు వివరించెదను అంటున్నాడు కీర్తనకారుడు. ఇక్కడ నిర్దోషులని నా చేతులు కడుక్కుంటున్నాను. మనం నిర్దోషులమేనా? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకో. దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు, నేను నిర్దోషులే, నాకు నేరుగా నేను నిర్దోషులని చెప్పుకోవటానికి అది ఎంతవరకు స్వభావం? నీకు నువ్వుగా చెప్పుకోవటానికి ఎంతవరకు స్వభావం? మనం అనుకుంటే కాదు, ఆయన అనాలి. నాది దావీదులు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. మోషేని ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. మనం ఆ పిలుపుకు తగినట్టు నడుస్తున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించు. అక్కడే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుసుకుందును అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తూనే ఉంటాం. ఆయన చేసే మన కుటుంబంలో జరిగే కార్యాలు చూస్తూనే ఉంటాం. అన్నీ కూడా బాగానే ఉంటుంది అని మర్చిపోతున్నాం. మనం ఒకరి అదట ఒకరు చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నాం. నాకు కలిసి వచ్చిందనుకో నేను ఎవరికీ చెప్పట్లా. ఏదన్నా బాధిస్తే అబ్బో నా దేవుడు నన్ను అది చేశాడు, ఇది చేశాడు, నేను వారానికి రోజు నాగా లేకుండా గుడికి వెళ్తున్నాను అని చెప్తాం. ఆయన చేసిన మేలు లేదే కూడా మనం మర్చిపోతానే ఉంటాం. అది దేవుని చిత్తం కాదు కదా. మనం అలా ఉండాలి. ఆయన చేసిన దాన్ని ప్రతిదీ తలపోసుకుంటూ ఇతరులకు సాక్ష్యం పలికే కృపను ఉండాలి. మనం మన సాక్ష్యం కాపాడుకోవాలంటే, దేవుళ్ళలో వాళ్ళని నడిపించాలంటే, వాళ్ళు దేవుని తెలుసుకోవాలంటే మన సాక్ష్యం మొదలు మంచిదై ఉండాలి. ఆ సాక్ష్యాన్ని బట్టి వారు మనతో నడవటానికి ఇష్టపడతారు. అదేదో చెప్పిన ఒక చాప్టర్ ఉంటుంది, 6 నెలలు ఆ సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు అవుతారని ఉన్నది. మనం ఏ సావాసంలో ఉన్నాము, ఎలా ఉన్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధన. ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తూనే ఉంటాము. ఆయన జరిగే కార్యాలు అన్నీ చూస్తూనే ఉంటాం. ఎవరికో కూడా మనము చెప్పము. అది మనకి దేవుని చిత్తము కాదు. నేను నిర్దోషినని నా చేతులు నేను కడుక్కుంటున్నాను అని దావీదు భక్తులు అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? మనం నిర్దోషులమేనా? మన ఆలోచన ఒకసారి మనం మార్చుకొని దేవుని సన్నిధిలోకి వెళ్దామని కోరుకోవాలి. అలాగే 116వ కీర్తన 12-13 నేను చదువుతున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించును? నా రక్షణ పాత్రను చేతబుట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు ఇక్కడ దావీదు కూడా. మనం ఎప్పుడూ కూడా ఆయన ప్రార్థన చేయాలంట. ఆయన రక్షణ పాత్ర మనకు ఉచితంగానే ఇచ్చాడు. మనం నన్ను కూడా ఆయన నశించిపోతున్నారు. అయ్యో నా బిడ్డలు నాతోనే ఉండాలి, నా గుడి భాషను ఉండాలి, నాతో అంటుకట్టబడాలి, నాలో ఉండాలని ఆయన ఎప్పటి నుంచో మనకి ఆయన ఉచితమైన కృపను మన మీద ఉంచుతున్నాడు. ఆ కృపను పోగొట్టుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆయన రక్షణ పాత్రను చేపట్టుకుంటాము. యెహోవా చేసిన ఉపకారములన్నిటినీ నేను తలపోసుకుంటున్నాను అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేని మనం అంటున్నాడు. మనం ఒకసారి మర్చిపోతాం. మానవ నైజం కదా, అది తప్పు. దేవుని చిత్తంలో మనం దేవుని సన్నిధిలో అందరి ఎదుట మనం ఒప్పుకోవాలి. నా సాక్షి చేస్తాం ఎలా ఉందయ్యా, నేను ఎలా ఉండాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నయమాను ఏం చేశాడు ఒకసారి చూద్దాం. నయమాను గురించి కూడా. నయమాను కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే ఆ ఇంటిలో పిల్ల, ఆ బిడ్డ తల్లిదండ్రులు చంపేసినా సరే ఆ బిడ్డ ఎంతో ప్రేమ చూపించింది ఆ బిడ్డ యజమాని మీద. కుటుంబం అంతా నాశనం అయిపోతే ఆ బిడ్డను ఒకదాన్ని తీసుకొచ్చి
అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అవి ఆయనకు కుష్టి వ్యాధి వస్తే ఆయనతో ఎంత ప్రేమగా మాట్లాడి చెప్పిందో చూడండి. ఆయన అయ్యా నా దైవజనుడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నీ కుష్టి అంతా పోతుందని చెప్పింది. ఆ పిల్ల ఎంత ప్రేమగా చెప్పింది. ఇక్కడ నయమాను కూడా అదంతా బాగుపడిపోయినాక దైవసేవకుడి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ 5వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. అతడు తన పరివారంతో కూడా దైవ దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకము అంతటి నందును మరి ఒకడు దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా వద్ద బహుమానం తీసుకొనమని అతనితో చెప్పాను. ఇశ్రాయేలులోనే ఇంత గొప్ప దేవుడు లేవుడని అన్నీ చెప్తున్నాడు. మనం అన్నీ పొందుకున్నాం. ఆయన ఉచితమైన బాప్తిసం పొందుకున్నాం, రక్షణ చేత పట్టుకున్నాం, ఆయన కృప బాధలు ప్రతిదీ ఆయన కలిసి వచ్చేవన్నీ కూడా తీసుకున్నాం. కూడా ఆయన అంత స్మరించట్ల. ఇక్కడ ఏమంటున్నాడు? ఈయన నయమాను ఇప్పుడు ఈ కానుక తీసుకొయ్యాలని దేవుడు దైవజనులతో చెప్తున్నాడు. నేను డబ్బులు సంపాదించుకోవడానికి లోకానికి రాలేదు. నేను దేవుని పిలుపు కోసుకొని వచ్చాను, దేవుని శుభార్త ప్రకటించడానికి వచ్చాను అనే సేవకుడిని మనం చూడాలి. అలాంటి సేవకుడిగా ఉండాలని మనం కోరుకోవాలి. అలాంటి స్థితిగతులు ఉండాలని ఇశ్రాయేలులోనే తప్ప ఇంకెవరు లేడు, లోకమంతటా లేడని అందరూ చెబుతున్నాడు. సాక్ష్యం, నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. జరిగినగా ఏరు దాటినాక తెప్ప తగినటువంటి ఇదేనేమో. మనకు అన్నీ కలిసి వచ్చినాక అన్నీ సమకూడినాక దేవుడు ఎవరు అనే ఆలోచనలో మనం ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. రాత్రికాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? నువ్వు దేనిని మరవకు, నువ్వు చేసిన ఉపకారములను దేనియో మరవకు అని దేవుడు చెబుతున్నాడు కదా. అది మర్చిపోతున్నామేమో. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకున్నాం. ఈ రాత్రికాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? నేను చేసిన కార్యములన్నీ దేనిని మరవకము, నీ మనసులో ఉంచుకోము. నీ కుటుంబం దీవించబడాలంటే ఇంకా నువ్వు రక్షణలోకి రావాలి, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నిన్ను బట్టి నీకు నీ కుటుంబం మారాలి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీరాలని దేవుడు కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం? మన అవసరం తీరిపోయాక దేవుడు ఎవరో అనే ఆలోచనలో ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం ఈ రాత్రికాల సమయం. ఈ విషయం ఏమంటున్నాడు? నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన నా దేవుడు ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకున్నానని చెబుతున్నాడు. ఆయన సేవకుడు అయ్యింది కూడా. ఆయన తినడానికి లేకపోయినా గ్రహం ఏం చేస్తున్నాడు? నా సేవకుడు అట్ట కాదు, నా సేవకుడు అట్టగా ఉంటాడు, నేను తీసుకుంటానని తీసుకుని ఏమైపోయాడు? అతనికున్న కుటుంబం, ఆయనకున్న కుటుంబం, ప్రతి కుటుంబం కుష్ఠవ్యాధితో తీసుకున్నాడు. అది కుష్ఠవ్యాధితో వచ్చింది, కుష్ఠవ్యాధితో పోవాలని దేవుడు నిర్ణయించాడు. అలా నిర్ణయించబట్టి అతను అలా అయిపోయాడు. మనం కూడా మనం కలిగిన దాన్ని, మనకు దేవుడు ఇచ్చిన దాన్ని సరిపెట్టుకోవాలి. ఇతరులు ఇచ్చే దాని గురించి ఆశపడకూడదు. ఆశపడితే మనం ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోకుండా ఉంటే దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఇస్తాడు. నారిపోసినోడు నీరిపోయాడు. మనం బతికించేవాడు దేవుడు కాదా? ఇతరుల మీద మనం ఆధారపడాలా అనే ఆలోచనలో ఉన్న సేవకులు అరుదుగా ఉన్నారు ఈ రోజులు. మనం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొక వాక్యం చూపించాలని, మార్తా మరియల గురించి కూడా చూపిద్దామని ఆలోచన చేస్తున్నాం. యోహాను పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరును ఉన్న బెతనియ పస్కా పండుగకు 6 దినాలు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అతడు మిక్కిలి ఇరుగల అత్తని జటాబంచి అతడు ఒక చీరున్నర తీసుకుని యేసు పాదముల మీద పూసి తన వెంట్రుకలతో తన పాదములు తుడిసిన ఇల్లంతటి అతడితో నిండిను అంటున్నాడు. ఇక్కడ మార్తా ఏం చేస్తుంది? దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఎందువలన? వాళ్ళ తమ్ముడిని బతికించాడు అని ఉపచారం చేస్తుందంట. నువ్వు నేనేం చేస్తున్నావు ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం ఆయన చేసిన మేలును దేని మరొక ఉపచారం చేసేవాళ్ళంగా
ఆయన సన్నిధిలో నిలబడే వాళ్ళంగా, ఆయన ఆత్మతో నింపబడే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ఆత్మ నీకు మీ మధ్యలో ఉన్నది అని చెప్తున్నాడు. ఆ ఆత్మను పొందుకుందాం, దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. అలాంటి స్థితిగతుల నుంచి మనం మారుస్తున్నాడు దేవుడు. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి హృదయాలు పరిశోధించుకుందాం. నీకు జరిగిన మేలు లేవు ఇతరులకు సాటి చెప్పు. దేవుడు చేసిన కార్యాలు ఏదైతే ఉందో అది మనం చూసే తప్పకుండా బాధిద్దాం. నేను కూడా ఒకప్పుడు మరణ పడకల నుంచి లేవనెత్తిన దేవుడు. నేను మీ మధ్య ఉన్నానంటే అది ఉచితమైన కృపే. ఆ ఉచితమైన కృపను మనం పోగొట్టుకోకుండా ఆయన ఇచ్చే బహుమానం పొందుకుందాం. ఈ మాటలు దేవుడి వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.